ఈ కర్రీ పుల్కాలోకి, చపాతీలోకి, రైస్‌లోకి కూడా బావుంటుందండి. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ట్రెండ్స్. ఇదిగోండి కళాయి పెట్టుకొని చక్కగా ఒక 200 గ్రామ్స్ వరకి నూనెని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మీడియం సైజులో కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని యాడ్ చేసుకుందాము. అబ్బా! ఇంత ఎక్కువ నూనె ఏంటా అనుకోమాకండి. ఇది గ్రేవీగా ఉండే కూర కాబట్టి నూనె ఎక్కువ పడుతుంది. అయినా కూడా మీకు చివరిలో చూసేటప్పటికి నూనె పెద్దగా కనిపించదు. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడాను ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకుందాము. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడాను కొంచెం బ్రౌన్‌గా వచ్చే వరకి వేపేసుకొని నూనెలో ఈ కూరలో చాలా వెజిటబుల్స్ యాడ్ అవుతాయండి. మీరు గమనిస్తా ఉండండి. ఇవి ములక్కాయ ముక్కలు, అలాగే బంగాళాదుంప ముక్కలండి. ఎందుకంటే ఇవి 2 కొంచెం హార్డ్‌గా ఉంటాయి కాబట్టి ముందుగానే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఉప్పుని, పింక్ సాల్ట్‌ని ఒక 2 స్పూన్స్ దాకా ఈ ముక్కలకి యాడ్ చేసుకుందామండి. పైనుంచి ఒక హాఫ్ స్పూను పసుపు కూడా యాడ్ చేసుకుందాము. వీటిని కలియబెట్టేసుకొని చక్కగా ఒక 10 మినిట్స్ లేకపోతే ఒక 5 మినిట్స్ దాకా అట్లా మనం మూత పెట్టుకొని బాగా కుక్ చేసుకుందాము. ఒక 5 మినిట్స్‌లోనే నాకు అయిపోయిందండి. చక్కగా కుక్ అయిపోయినాయి. అదిగోండి ములక్కాయ కూడా అలా బంగాళదుంప కూడా కుక్ అయిపోయింది. చూసారా? చక్కగా కట్ అయిపోయిందంటే ఉడికిపోయిందని అర్థం అన్నమాట. ఇప్పుడు మన అందరికీ ఇష్టమైనటువంటి పుట్టగొడుగులను యాడ్ చేసుకుందాం. పుట్టగొడుగులు తినడానికి చాలా టేస్ట్‌గా ఉంటాయి. అలాగే మనకి చాలా శరీరానికి కావాల్సిన పోషకాలను కూడా అందిస్తాయండి ఈ పుట్టగొడుగులు. చాలామందికి ఇష్టంగానే ఉంటుంది. వీటిని కూడా ఒక 5 మినిట్స్ అట్లా ఉడకనిద్దాము. ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన పేస్ట్‌ని తయారు చేసుకుందాం. ఇవి నేను వేడి నీటిలో నానబెట్టి ఉంచుకున్న జీడిపప్పు అండి. అలాగే ఎండు కొబ్బరి. అలాగే ఒక 4, 5 రెబ్బలు వెల్లుల్లిపాయలు. వీటిని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందామండి. ఈ పేస్టు మధ్యలో యాడ్ చేసుకుందాము. ఇట్లా కొంచెం వాటర్ పోసుకొని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పుట్టగొడుగులు మనకి ఉడికిపోయినాయి. చూద్దాం రండి. అదిగోండి బాగానే ఉడికిపోయినాయి చక్కగా. ఇప్పుడు మనం పుట్టగొడుగులు ఉడికిపోయినాయి కాబట్టి టమాటాలను కూడా యాడ్ చేసుకుందాము. ఇవి చాలా స్మూత్‌గా ఉంటాయి కాబట్టి లాస్ట్‌లో యాడ్ చేసుకుంటున్నాను. కారం ఒక 2 స్పూన్స్ మన రుచికి తగ్గట్టు వేసుకోండి. ఎవరికి కావాల్సినంత ఘాటు వాళ్ళు. ఇలా యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ అలా మగ్గనిద్దాము. కారం బాగా పచ్చివాసన పోయినాక ఈ పేస్ట్ జీడిపప్పు, కొబ్బరి, వెల్లుల్లి పేస్ట్‌ని చక్కగా పోసేసుకొని వీటిని ఇట్లా తిప్పుకోవాలండి ముక్కల్ని. ఇది కసూరి మేతి అండి. చక్కగా చేత్తో నలిపేసుకొని పైన అలా మనం యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ పోసుకుంటే అస్సలు ఎంత వాసన వస్తదంటే కూర మంచి సువాసన వస్తది. చాలా టేస్ట్‌గా ఉంటది. రెస్టారెంట్‌ల్లో తింటుంటారు కదండీ కళాయి చికెన్ అని. అలాగే ఇప్పుడు మనకి కళాయి వెజిటబుల్స్ అనుకోండి. ఇప్పుడు మనం కొంచెం పచ్చిమిర్చి అలాగే ఫ్రెష్ కరివేపాకుని యాడ్ చేసుకోవాలన్నమాట. కూర అంతా ఇట్లా మ్యాక్సిమం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్పెషల్ ఇంగ్రీడియంట్ ఒకటి మనం కలుపుదాం. ఇది ఫ్రెష్ క్రీమ్ అండి. మనకి సూపర్ మార్కెట్స్‌లో దొరుకుతుంది. ఒకవేళ అవైలబుల్ లేకపోతే పాల మీద మీగడ కూడా చక్కగా మిక్సీ పట్టుకొని ఇట్లానే కలుపుకోవచ్చు. ఒకవేళ తీసుకోగలిగితే గనక మార్కెట్స్‌లో ఇలా దొరుకుతుందండి ఫ్రెష్ క్రీము. ఇట్లా అప్పుడప్పుడు డిఫరెంట్ స్టైల్‌లో కూరలు చేసి పెడితే ఇంట్లో వాళ్ళకి కూడాను రెస్టారెంట్ స్టైల్‌లో చాలా ఇంట్రెస్ట్‌గా తింటారండి. నేను యాడ్ చేసిన 2 క్రీమ్స్ మర్చిపోమాకండి. జీడిపప్పు పేస్టు అలాగే ఈ ఫ్రెష్ క్రీము 2 యాడ్ చేయండి. వెజిటబుల్స్ ఇంకా మీరు ఏదైనా యాడ్ చేసుకున్నా పర్వాలేదు బాగానే ఉంటుంది. ఇలా గార్నిష్ చేసేసుకొని పైన కొంచెం ఫ్రెష్ క్రీమ్‌ని మళ్ళీ యాడ్ చేసుకుందాము. కూర మాత్రం చాలా టేస్ట్‌గా ఉంది. నేను తిని మీకు చెప్తున్నానండి. చాలా టేస్ట్‌గా ఉంది. మీరందరూ కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్‌కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మనందరి కోసం ఒక మంచి మాట. ఆవేశం ఆలోచనల్ని చంపేస్తుంది. ఓర్పు విలువల్ని బతికిస్తుంది. ఇదేనండి ఈరోజు మంచి మాట.